ఈ రోజు ఎలిమినేట్ కాబోతుంది యష్మి గౌడ. Hey guys, welcome back to our channel Sana's Hashtag. So ఈ రోజు అయితే డే 83 అండ్ ఎపిసోడ్ 84 అనమాట. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే డే 82 చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నిఖిల్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, ప్రేరణ స్కూప్ వల్లనే పృథ్వీ ఓడిపోయాడు అన్నట్టుగా యష్మితో అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. సో నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఉంటే వాడికి ఇంకా 10 minutes అనే వెయిట్ అనేది తగ్గుండేది అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. బట్ యష్మి తన ఏదైతే డెసిషన్ తీసుకుందో దాని మీద స్టాండ్ అయి ఉందన్నమాట. తర్వాత డే 83 అయితే స్టార్ట్ అయిపోయింది. నబీల్ యష్మి కామెడీ అయితే అంటే అట్లా కామెడీగా డ్యాన్స్ చేశారు ఇట్లా కిచెన్ టైం కోసం. సో కిచెన్ టైం అయితే 1 hour యాడ్ అయింది. బట్ లైక్ విష్ణుప్రియ వీళ్ళు కొంచెం ఎగతాలుగా మాట్లాడారనమాట. నాకు అది అస్సలు నచ్చలేదు. అండ్ మీరు చేసిన దానికే 1 hour వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారా అన్నట్టుగా మాట్లాడారు. బట్ అది నాకైతే నచ్చలేదు. తర్వాత రోహిణిని అయితే అప్రిషియేట్ చేశారు మెగా చీఫ్ అయినందుకు. నాకు తెలిసి మెగా చీఫ్ అయిన అంటే అందరిలో కంటా కూడా రోహిణికి ఎక్కువ టైం తీసుకొని నాకు సార్ అప్రిషియేట్ చేశారనిపించింది. గౌతమ్ని అయితే అసలు అంటే మెగా చీఫ్ అయినందుకు ఓకే కంగ్రాట్స్ అన్నట్టు అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఏమీ అప్రిషియేట్ చేయలేదు. బట్ రోహిణికి ఎక్కువ టైం తీసుకొని అప్రిషియేట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రోహిణి అంత కష్టపడింది యాక్సిడెంట్ అయిన లెగ్తో. సో రోహిణి అండ్ విష్ణుకి కోటింగ్ అయితే పడింది అనమాట. అండ్ విష్ణుప్రియ అదే తప్పు అన్నట్టుగా అందరూ కూడా అదే చెప్పారు. సో కన్ఫెషన్ రూమ్లోకి అయితే వెళ్ళారు అండ్ అక్కడ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. తను పాయింట్స్ తను చెప్పింది, తిన్ పాయింట్స్ తిని చెప్పారు. సో ఇద్దరికి కోటింగ్ సమానంగానే చెప్పారు నాకు సార్. బట్ బయటకు వచ్చాక మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ హౌస్ మేట్స్ మాత్రం విష్ణుప్రియదే తప్పు అన్నారు. నాకు కూడా విష్ణుప్రియదే తప్పు అనిపించింది. క్యారెక్టర్ అనే వర్డ్ అసలు చిన్నది కాదు. నీ క్యారెక్టర్ ఏంటి అంటే ఎవరికైనా సరే ట్రిగర్ అవుతారు, అంతేగాని నీ పర్సనాలిటీ గురించి చెప్పాను అని చెప్పేసి అక్కడ కవరప్ చేస్తుంది. బట్ అది కాదు, తను వేరేలాగానే అన్నది. బట్ తినేంటో ఫస్ట్ చూసుకోవాలి కదా. నాకు సార్ కూడా అదే అన్నారు, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి. నాకు ఈరోజు ఈ విష్ణుప్రియ విషయంలో మాత్రం నాకు సార్ నచ్చారు. ఎందుకంటే ఇప్పటిదాకా విష్ణుప్రియని ఎప్పుడు ఏం అనకుండా నెట్టుకొచ్చేస్తూ ఉన్నారు. బట్ ఈ రోజు ఫర్ ది ఫస్ట్ టైం కోటింగ్ బాగానే పడింది అనిపించింది. ఏడుపులు స్టార్ట్ చేసింది విష్ణుప్రియ. సో గౌతమ్కి నబీల్కి పృథ్వీకి గొడవ అయింది కదా, దాని గురించి అయితే అడిగారు. నాకు ఈ గొడవలో నాకు ఎటువంటి తప్పు గౌతమ్ది అనిపించలేదు. సో ఎవరు ఏమనుకున్నా సరే నా ఒపీనియన్ మాత్రం గౌతమ్ది అయితే తప్పు అనిపించలేదు. ఎందుకంటే తను కరెక్ట్గానే చెప్పాడు, వైల్డ్ కార్డ్స్ వాళ్ళని పంపేయాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ వేసుకోవడం మాత్రం నిజమే. సో అది వేరే వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు ఎవరైనా సరే ఆ పాయింట్ పెట్టడంలో తప్పే లేదు. సో వైల్డ్ కార్డ్స్గా పంపించడం తను భలే అడిగాడు అసలు. నాకు సార్ అని భయం కూడా లేకుండా డేరింగ్గా అడిగాడు అసలు గౌతమ్. అందుకని అసలు గౌతమ్ని సరిగ్గా చూపిరు కూడా. అట్లీస్ట్ తనకి ఏదైనా ఇంజురీ అయినా కూడా టెలికాస్ట్ కూడా చేయరు. తను రైట్ అయ్యో ఇంజురీ అయింది, బట్ ఎవ్వరు కనీసం ఎందుకు ఏంటి అని కూడా, ఏమైంది ఎలా ఉందని కూడా ఎవ్వరు అడగలేదు. కానీ అది మనకి ఎపిసోడ్లో చూస్తే కూడా తెలుస్తుంది. అండ్ తనకైతే బాగా కోటింగ్ ఇచ్చారు నాగ్ సార్ గౌతమ్కి. బట్ నాగ్ సార్కి ఎదురుగా చెప్పడం అంటే తనకి చాలా డేరింగ్ అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకంటే ఆయన డెసిషన్స్ కూడా మార్చేయచ్చు. బట్ అయినా కూడా డేర్ చేసి తను ఏదైతే పాయింట్ పెట్టుకున్నాడో దాని మీద స్టిక్ ఆన్ అయ్యి అని చెప్పేసి అలాగే పాయింట్స్ పెట్టాడు. తను కరెక్ట్గానే అంటున్నాడు, మేమేమన్నా తప్పు ఎందుకు చేశాము, మీరు పంపించారు కదా వైల్డ్ కార్డ్స్ లైక్ వైల్డ్ కార్డ్స్గా రావడం మాదైతే తప్పు కాదు కదా అన్నట్టుగా అడిగాడు. అదైతే కరెక్ట్ అనిపించింది. గౌతమ్ని అయితే బాగా తిట్టారు, రాంగ్ అన్నారు గౌతమ్ని. అండ్ పృథ్వీని కూడా బాగా తిట్టారు. సో పృథ్వీ మీదకి వెళ్ళి గొడవ పడ్డాడు రౌడీలాగా అట్లా. సో అది తేజ వాళ్ళు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా అసలు కరెక్టే కాదు. నాకైతే పృథ్వీ చేసింది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే గౌతమ్ మాట్లాడుతున్న దానిలో పృథ్వీ ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడాడు. సో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్పేసి గౌతమ్ అన్నాడు. లైక్ ఇంటర్ఫియర్ అవుతున్నాడు అని చెప్పేసి గౌతమ్ని నాగ్ సార్ అయితే అన్నారనమాట. సో గౌతమ్ ఇలా మధ్యలో మాట్లాడుతుంటే ఇంటర్ఫియర్ అవ్వడం మాత్రం అది మాత్రం తప్పే. నేనైతే అది తప్పే అని చెప్తాను. అండ్ స్నేక్ అండ్ ల్యాడర్ లాగా పెట్టారనమాట గేమ్. అంటే ఎవరు మీకు గేమ్కి ఎత్తు లాగా అంటే సపోర్ట్ లాగా ఉన్నారు అండ్ ఎవరు మిమ్మల్ని డిగ్రేడ్ చేసేస్తున్నారు గేమ్లో అని చెప్పేసి పెట్టమన్నారు. తర్వాత టేస్టీ తేజ కిస్సింగ్ వీడియో అయితే చూపించారనమాట యష్మిది. చాలా ఫీల్ అయ్యాడు పాపం. నెక్స్ట్ ఒక సేవింగ్ అయితే చేశారు, నిఖిల్ సేవ్ అయ్యాడనమాట. అండ్ సంతూర్ టాస్క్ అయితే పెట్టారు గర్ల్స్కి. సో రోహిణి విన్ అయింది టాస్క్లో. సో ఈ సంతూర్ టాస్క్లో నాకైతే
ప్రేరణకి ఇచ్చుంటే బాగుండేది, ప్రేరణ ఆర్ యష్మిక అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే లీక్డ్ అప్డేట్స్లో చెప్తాను. ఒక బిగ్ బాంబ్ అయితే, అంటే ఇప్పుడు యష్మి అయితే ఎలిమినేట్ అవబోతుంది ఈరోజు. సో బిగ్ బాంబ్ అయితే వేయమని చెప్పేసి చెప్తారు నాగ్ సార్. ఎవరి మీద నిన్నే చెప్పారు నిన్నటి ఎపిసోడ్లోనే, నిఖిల్ ఆర్ గౌతమ్ మీద అని చెప్పేసి. సో తను ఆబ్వియస్గా గౌతమ్ మీదే వేస్తుంది. మీరు అందరు ఈరోజు ఎపిసోడ్ చూసే వాళ్ళు చూడండి. తను నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా నామినేట్ అవుతాడు గౌతమ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈరోజు ఎలిమినేట్ కాబోతుంది యష్మి గౌడ. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.